జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. కొంతమంది ఉంటారయ్యా, అది ఎట్లంటే ఇప్పుడు ఆ దేశంలో పుడతారు, ఆ దేశానికి సంబంధించి ప్రభుత్వం అందించే సకల సదుపాయాలు పొందుతా అనుభవించా కూడా మళ్ళా ఏంటంటే ఆ దేశాన్నే తక్కువ చేసి అంటే చులకం చేసి మాట్లాడతారు. అంటే తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు. ఇట్లాంటి పనికి మాలిన నీతి మాలిన వెధవలు మన దేశంలో ఉన్నారు, మన దేశంతో పాటు చాలా దేశాల్లో కూడా ఉన్నారు. అలాంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్ను ఒకదాన్ని తీసుకొచ్చిన ఈ న్యూస్ విన్న తర్వాత మీరు ఏమని కామెంట్ పెడతారో పెట్టండి. ఇంక దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. న్యూస్ విన్న తర్వాత ఇంకా అసలు విషయానికి వస్తా. బ్రిటన్ దేశపు రాజధాని ఈ లండన్. ప్రస్తుతం బ్రిటన్ అంతటా పెద్ద ఎత్తునైతే అల్లర్లు అయితే జరుగుతూ ఉన్నాయి. దీని గురించి మనం ఈ వీడియో కూడా ఒకటి చేసాం గతంలో. ముఖ్యంగా ముస్లింలు వలసదారులే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతూ ఉండడం ఇక్కడ గమనార్హం. వారం రోజుల క్రితం ఒక బ్రిటన్లోని ఒక ఈ మ్యూజికల్ క్లాస్ మీద దాడి చేసినటువంటి ఒక వలసదారుడు ముగ్గురు చిన్న చిన్న బిడ్డలను హతమార్చినాడు. చూడండి ఎంత రాక్షసత్వమో, ఎంత రాక్షస మనస్తత్వమో. అలాగే ఈ దాడిలో ఇంకొక 8 మంది అయితే గాయపడినారు. ఇక అప్పటి నుంచి అయితే కడుపు మండిపోయి రగిలిపోయి బ్రిటన్లో అల్లర్లు అయితే స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా ఈ ముస్లింలే లక్ష్యంగా తెల్ల జాతి వాళ్ళు విరుచుకుపడతారు వాళ్ళ మీద, ఈ వలసదారుల మీద, మసీదుల మీద, అలాగే ముస్లింల ప్రార్థనా స్థలాల మీద పోయేసి విరుచుకుపడిపోయి వాళ్ళ మీద దాడులకు దిగబడతా ఉన్నారు. ఈ అల్లర్లు వేగంగా ఏంటంటే బ్రిటన్ అంతటా కూడా పాకిపోయినాయి. ప్రస్తుతం బ్రిటన్లోని దాదాపు 100 ప్రాంతాలపై తెల్లజాతి వాళ్ళు ఈ దాడులు అయితే చేస్తూ ఉన్నారు. దీంతో బ్రిటన్లో ఇప్పుడు ఉన్న ఈ కీర్ స్టార్మర్ ప్రభుత్వం, కొత్తగా మొన్న ఒక ఆయన గెలిచినాడు కదా, ఈ కీర్ స్టార్మర్ ప్రభుత్వము తమ సొంత జాతీయులను అణిచివేయడానికి గట్టి చర్యలు అయితే తీసుకుంటుంది. చూడండి, అంటే ఎవరైతే దాడులు చేసినారో వాళ్ళ మీద చర్యలుగా తీసుకుంటుంది. ఆ దాడులకు తట్టుకోలేక ఎవరైతే ఎదురు తిరిగారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. ఇట్లుంటే ఇంకా దేశం ఏం బాగుపడుతుంది, ఏం ముందుకు వెళ్తుంది? ఈ ముస్లింలు అలాగే వలసదారులను నెత్తిన పెట్టుకుంటా తమ సొంత జాతి వాళ్ళను మాత్రం ఈ కీర్ స్టార్మర్ ఏంటంటే నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో అనేక మంది తెల్ల జాతి వాళ్ళను అరెస్ట్ కూడా చేయించాడు. కొంతమందిని ఇప్పటికే కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశారు. ఈ క్రమంలో లండన్ మేయరు కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేసినాడు. ఇదో ఈయన గురించే నేను చెప్పింది మొదటగా మీకు. ఇంకా అసలు విషయానికి వస్తా, మీరు చూడండి, బాగా జాగ్రత్తగా వినండి. ఈ లండన్ మేయర్ పేరు సాదిక్ ఖాన్. అర్థమైందా? సాదిక్ ఖాన్. ఒక పక్క బ్రిటిష్ ప్రభుత్వం తమ సొంత జాతి వాళ్ళను అరెస్ట్ చేస్తా, జైల్లో వేస్తా ఉంటే సాదిక్ ఖాన్ మాత్రం, అంటే సాదిక్ ఖాన్ అంటున్నావు, ఇతరేంది మళ్ళా సొంత జాతి వాళ్ళు అంటున్నావంటే, ఈయన వచ్చేసి ఆ బ్రిటన్ పౌరసత్వం ఉండే వ్యక్తి అనమాట ఈ సాదిక్ ఖాన్. అంటే ఆ బ్రిటన్ పౌరసత్వం ఉన్నదంటే ఆ జాతీయుడే కదా, ఆ దేశస్థుడే కదా. అట్లా ఈ సాదిక్ ఖాన్ మాత్రం విచిత్రమైన వ్యాఖ్యలు చేసినాడు. ఈ లండన్ మేయర్ సాదిక్ ఖాన్ మాట్లాడతా, నేను లండన్లో ఉండడం సేఫ్ కాదనిపిస్తుంది. ఈ మాట అంటే మీకు ఒకటి గుర్తురాలా? మన దేశంలో ఉండేవాళ్ళు కొంతమంది నీతిమాలిన ఉండేవాళ్ళు కూడా ఇట్లా మాట్లాడినారు. మాకు భారత్ సేఫ్ కాదని చెప్పి అది ఇదిగని చెప్పి చాలామంది మాట్లాడినారు. మీకు దీని గురించి మీకు ఈ పాటికే ఒక అవగాహన అయితే అర్థం ఏంటది, ఎవరు ఈ మాట్లాడింది, ఎవరు ఏందనేసి. సెలబ్రిటీల పేరుతో మన దేశం మీద లేనిపోని అపండాలు ఇట్లాంటివన్నీ కూడా వేసినారు. ఏది మన దేశానికి చెడ్డ పేరు తీసుకురావాలని. ఆ కావాలకి వచ్చాడు ఈడు కూడా. దాంతోపాటు నేను ముస్లింను కాబట్టి నాకు లండన్లో రక్షణ లేకుండా పోతుంది. ఈ అల్లర్లను బ్రిటన్లోని రైట్ వింగ్ నాయకులే ప్రేరేపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బ్రిటన్లోని ముస్లింలు తమ ఇంటిని వదిలి బయటికి రావడానికి కూడా భయపడతా ఉన్నారు. వారు ముఖాలు కనపడకుండా ఈ ముసుగులు వేసుకొని బయటికి పోతున్నారు. ముఖ్యంగా మసీదులకు పోవాలంటే ముస్లింలు భయపడిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటికి రావడానికి 1-2 సార్లు ఆలోచించుకోవాల్సి వచ్చిందంట. ఈ లండన్ మేయర్ సాదిక్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేసినాడు. సరే, మీరనేది బాగానే ఉండాలి, ఎందుకంటే అన్యాయంగా దుర్మార్గంగా ఎవరి మీదైనా కూడా దాడి చేయడం అయితే తప్పే, అది క్షమించడానికి నేరమే. కానీ ఈ అక్రమ వలసదారులు, ఈ అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉండారో వాళ్ళు ఏ జాతి వాళ్ళైనా కానీ, ఏ మతం వాళ్ళైనా కానీ, వాళ్ళు తప్పులు చేసినప్పుడు దాన్ని మీరు వ్యతిరేకించాలా లేదా? వ్యతిరేకించాలి కదా. అప్పుడు కూడా నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినావా, వాడు చేసిన తప్పు, ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలా వాళ్ళందరికీ అని చెప్పేసి. సరే, ఇదే కీర్ స్టార్మర్కు నువ్వు ఒక లండన్ మేయర్గా నువ్వేదైనా రిక్వెస్ట్ చేసినావా వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకుందామని? లేదు కదా. వాళ్ళ బిడ్డలను వాళ్ళని చంపితే ఇంకా వాళ్ళు తిరగబడినారు. సరే, తిరగబడినారు, దాని మీద నువ్వు ఇట్లా లేనిపోని మాటలన్నీ మాట్లాడితే ఇంక ఎట్లుంటుంది? ఒకవేళ ఆ చనిపోయిన బిడ్డల్లో నీ బిడ్డలే ఉంటే నువ్వు అదే మాటలు మాట్లాడదువా? సరే, ఇప్పుడు నువ్వు ఏ మతాన్ని అయితే నువ్వు నెత్తిన పెట్టుకుంటున్నావో, ఏ మతం అయితే ఇప్పుడు ఇబ్బందులు పడుతుంది, బాధపడుతుంది అనుకుంటున్నావో, ఆ మతానికి సంబంధించిన బిడ్డల్ని అవతలోళ్ళు కన్నా దాడులు చేసి చంపుంటే ఎవరైతే మాత్రం దాన్ని అయితే మాత్రం సహిద్దురా?
దాన్ని ఒప్పుకుందిరా, యాక్సెప్ట్ చేద్దరు ఎవరైనా? వాళ్ళైనా కానీ మోహం పగల కొట్టరా? తప్పు ఎవరు చేసినా కూడా మనం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ అయితే ఇవ్వాలా. అట్లా కాకుండా మన వాళ్ళు చేసి వాళ్ళని నెత్తిని పెట్టుకోవడం, అవతలను చేసి వాళ్ళని నిందించడం, దూషించడం అనేది అది ఎంత మాత్రం కరెక్టు? అది ఎవరైతే మాత్రము తప్పు చేసినప్పుడు ఇది ఎవరు చేసినా తప్పే కదా. ఏందో ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. మన దేశంలో కూడా ఇటువంటి చాలా మంది ఉన్నారు. ఇప్పుడు హిందువులు అయితే అన్ని పైన కింద మూసుకొని బతకాల. ఇప్పుడు మన దేశం విషయానికి వచ్చే అలాగే హిందువులు ఎక్కడున్నా కూడా. కానీ వీళ్ళు ఏదన్నా తిరిగి ఏదన్నా మాట్లాడితే, నువ్వు మతోన్మాదంతో మాట్లాడుతున్నావు, నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, ఇట్లా మాట్లాడుతున్నావు, నువ్వు కావాలని మీ వాళ్ళందరినీ రెచ్చగొడుతున్నావు అంటే దాడులు చేస్తూ ఉన్నా, తిడతా ఉన్నా, కొడతా ఉన్నా, చంపుతా ఉన్నా, ఏం చేసినా కూడా అన్నీ మూసుకొని కూర్చోవాలి, మూల కూర్చోవాలి. మేము మాట్లాడితే మేము మతోన్మాదులు అయిపోతాం. కానీ ఇన్ని దారుణాలు కూడిగట్టేవాళ్ళు మీరైతే మతోన్మాదులు కాదు. బంగ్లాదేశ్లో ఇప్పుడు ఇంత దారుణాలు జరుగుతున్నాయి. ఎంతమంది దీన్ని వ్యతిరేకించినారు? అదే అసలు నిజంగా నేను ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో వెలేసిన ఒక జాతి ఏదైనా ఉండదంటే అది హిందువులే. అది ఎందుకంటే వీళ్ళలో ఐకమత్యం లేకపోవడం. అలాగే భారతదేశం కూడా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. వీళ్ళంతా ఐకమత్యంగా ఉండి వాళ్ళు ఒకవైపు తప్పు చేస్తా కూడా ఎదుటోళ్ళనే వీళ్ళు అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే బాధపడతా ఉంటారో మళ్ళీ వాళ్ళనే తప్పుడోళ్ళగా చేసే ప్రయత్నం ఎంత బాగా చేస్తారంటే ఇక మాటల్లో చెప్పలేను. అయితే ఈయన చేసిన వ్యాఖ్యలకు గాను ఒక్కసారిగా బ్రిటన్ పౌరులు అయితే మండిపినారట్నే బగ్గుమని. మా దేశంలో మా దేశంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించి, అంటే ఈయన లండన్ మేయర్ కదా, మా దేశాన్నే తప్పు పడతావా అంట బ్రిటిష్ పౌరులు అయితే తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కాగా ఏం జరుగుతుంది అనేది మరికొన్ని రోజులు అయితే కానీ ఏం తెలియడంలే. అది పరిస్థితి. నాయన ఎవరైనా కానీ కన్న తల్లికి పుట్టిన దేశానికి ఎవరు కూడా ద్రోహం చేయొద్దు. తప్పు ఎవరు చేసినా, ఏ కులపోడు చేసినా, ఏ మతపోడు చేసినా, ఎవడైనా కానీ వాడు మొహం పగల కొడదాం. దాంట్లో అయితే అనుమానంలే, సందేహంలే. తప్పు ఎవడు చేసినా కానీ తప్పుగానే చూద్దాం. అట్లా కాదు, మేము అట్ట కాదు, మేము ఇట్నే ఉంటామంటే దాని పర్యవసానం కూడా అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అది భరించి తీరాలా. అది ఎట్లయినా కానీ ఏదైనా కానీ. అది విషయం అయితే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఈ విలువైన సమాచారాన్ని మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. కనీసం నేను చాలా వాట్సాప్ గ్రూపుల్లో ఉంటా, ఏదో కొద్దో గొప్ప ఏడా కనపడుతున్నాయి కానీ ఏడా పెద్దగా మన వీడియోలు అయితే కనపడడం లే. అంటే దాన్ని బట్టి మన వాళ్ళు ఎంత మాత్రం షేర్ చేస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మీకు పుణ్యం ఉంటుంది. మేము ఇంత కష్టపడి ఒక విలువైన సమాచారాన్ని సేకరించి మీకు అందించాలంటే దాని వెనక మేము ఎంత కష్టపడతామో మీకు తెలిసే ఉంటుంది. ఆ కష్టానికి తగినట్టు మీ సపోర్ట్ కూడా ఉంటే మేము ఇంకా దూకుడుగా ఇంకా మరిన్ని వార్తలు తీసుకొచ్చేదానికి, ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వార్తలు తీసుకొచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. దాంట్లో మేము ఆ కష్టాన్ని కూడా మేము లెక్క చేయము. దయచేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి తప్పనిసరిగా ఆ బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.